సంతోషం అండి. మరి ఈ సమయంలో మరి ఆంధ్ర నుండి నేను మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. కర్ణాటకలో మీరు మనం ఒకసారి కలుసుకోలేదు, కానీ ఈ యొక్క వీడియో ద్వారా ఈ ఆన్లైన్ పిల్లలు కార్యక్రమం ద్వారా మనం కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు నాకు అత్యంత ప్రియులు. ఎందుకంటే మరి నా కుమారుడైన రాజవర్ధన్ని మీ సొంత బిడ్డగా మీరు ఎంతో బలపరిచి మా వద్దకు నడిపించారు. ఈ రోజున 100 మంది ఉన్న బలం ఒక రాజవర్ధన్ ద్వారా నాకుంది. అన్ని రకాలుగా ఆ యొక్క సర్వీస్లో అంతట్లో కూడా ఆయనే ఎంతో సహకారం, కీబోర్డ్ కూడా ఆయన ప్లే చేస్తూ సహకారం. అలాగే విదేశాల్లో ఉన్న నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడడానికి, అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, అలాగే ఆయన ఇంగ్లీష్లో తెలుగులో కూడా నేను చెప్పిన మెసేజ్లు ఆయన టైప్ చేసి వారికి పంపిస్తూ ఉంటాను. ఇలాగూ ఆ పరిచర్యలో నాకు ఎంతగానో సహకారిగా ఉన్నారు. అదంతా కూడా మీ ఆశీర్వాదం అని నేను ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటాను. దేవుడు సదా మన మధ్య ఈ సమాధానాన్ని ఆయన రాకడ వరకు కొనసాగించును గాక. ఆమె మీ అందరికీ కూడా ప్రభు పెట్టిన హృదయవందనాలు. ఈ సమయంలో లేఖనం తెలిసి వాక్యం ధ్యానించుకుందాం. దయవుంచి చక్కగా మీరు వినాలని ప్రభు పేటను మనందరినీ కూడా కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను, అందరూ కూడా వినండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. రాజైన ఉజ్జియా సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అలా చదువుతున్నాను, వినండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన ఓమ్మ పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించి చూస్తాం ప్రభా. నేడు ఈ సమయంలో నా తండ్రి ప్రభా, ఈ రీతిగా ఈ పరిచయం జరగడానికి మీరు మాకు ఎంతో సహాయం చేశారు ప్రభా. నా తండ్రి నా మీకు స్తోత్రాలు ప్రభా. మీరు యూదా ప్రాంతంలో ఉండి నా తండ్రి మీకు స్తోత్రం. తూరు సిద్ధోను ప్రాంతపు స్త్రీ వచ్చినప్పుడు ప్రభా, మాట మాత్రం సెలవు చేత ప్రభా ఆమె కుమార్తెకు నేను బ్రతికించిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, నీకు స్తోత్రం వందన. నీకు దూరము భారము కాదు నా ప్రభు, మీకు స్తోత్రం. ఎలాగనగా నీవు సర్వముందు నేను వ్యాపించిన దేవుడు అన్నారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నేడు ఈ పరిచయం ద్వారా తండ్రి అయ్యా నేను మీకు స్తోత్రం. మరొకసారి మనం బలపరుస్తున్న స్వామి, మీకు స్తోత్రం వందన. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో లేఖనం తెచ్చాం ప్రభు. లేఖనం మీది, మేము మీ బిడ్డలను పిలిచిన వాడు మీ దాసుడు. దైవతో నీ లేఖనంలో వచ్చి నాతో మాతో మీరు మాట్లాడి మీ స్వరం వినిపించి నన్ను మమ్మల్ని మీరు బలపరచమని యేసయ్య అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అమ్మా, ఇక్కడ మన యెషయా గ్రంథంలో పిల్లరా, యెషయా భక్తుల ద్వారా పిల్లరా రాయబడిన మాటలు మనం చూసినప్పుడు ఆయన అంటారు, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అని పిల్లరా అతి స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఆయన. పిల్లరా యెషయా గారికి పిల్లరా పరలోక దర్శనం లేక సింహాసనం ఎప్పుడు చూచారు అని అంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాలను చూశాడు. అంటే రాజైన ఉజ్జియా బ్రతికుండగా యెషయా గారు ఈ దర్శనాన్ని చూడలేదు. ఆయన చనిపోయిన తర్వాతనే ఈ యొక్క దర్శనాన్ని చూచారు అని పిల్లరా. ఉజ్జియా మరణిస్తేనే గాని దర్శనము లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఉజ్జియా మరణిస్తేనే గాని దర్శనము లేదు, ఉజ్జియా మరణిస్తేనే గాని దర్శనం లేదు. లేఖనంలో ఒక మాట ఉందండి, అది మనందరికి కూడా తెలుసు. ఏమిటా మాట అంటే, దర్శనము లేని ఎడల జనులు నశిస్తారు అని చేశాడు. దర్శనం అంటే వాక్య ప్రత్యక్షతని కూడా పిల్లలు మనం దేవుడు వాక్యంలో మనతో మాట్లాడడం. వాక్యం పిల్లరా మనం చదువుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. చదువునా విన్నా పిల్లలండి, అది మనలో కార్యం చేయకపోతే దర్శనము లేనంటే. దర్శనం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వెంటనే ఆ వ్యక్తి పిల్లలు మార్పు చెందుతాడు. దర్శనము చాలా బలమైనది. మార్పు లేకపోతే పిల్లలు కిడుకుపోతాడు. కానీ దర్శనం అనేది కలిగితే తప్పకుండా ఎంతటి వ్యక్తి అయినా సరే మార్పు చెందుతాడు. అది అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో నుండి మనం అతి స్పష్టంగా చూస్తున్నాం. దమస్కు దగ్గర
ప్రభు దర్శించాడు. సౌలా సౌలా నన్నేవ హింసించుచున్నావు అని అడిగితే ఆయన పిల్లలు అక్కడ మారాడు. పిల్లల వేదనైన సౌలు సాధనైనట్టుగా మనకు తెలుసు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి, అది దర్శనం యొక్క ప్రభావంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ ఉజియా యెషయా గారికి కూడా దర్శనం ఎప్పుడు కలిగిందంటే ఉజియా చనిపోయిన తర్వాత. మన జీవితాల్లో కూడా దర్శనం ఎప్పుడు కలుగుతుందంటే ఉజియా చనిపోవాలి. మన జీవితాల్లో ఉజియా చనిపోతేనే గాని దర్శనం అనేది పిల్లరా మన జీవితాల్లో ఏమాత్రం కూడా కలగదు. పిల్లరా ఉజియా రాజుల గురించి మనం చూసినట్టయితే ఉజియా చనిపోవటం అంటే ఏంటి, ఉజియా చనిపోవటం మన జీవితంలో ఉజియా చనిపోవటం ఏంటని పిల్లలు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే దేవుని బిడ్డలారా ఒక్కసారి ఉజియా రాజు గారి యొక్క పిల్లలేండి ఆ యొక్క జీవిత చరిత్రను మనం పిల్లలు పరిశీలన చేయాలి. ఒక్కసారి దినవృత్తాంతముల 2వ గ్రంథంలోకి మనం వెళ్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం పిల్లల 26వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను వినండి. ఉజియా ఏలమును ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అతడు దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఈ మాటను మనం స్పష్టంగా పిల్లలు అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఈ ఉజియా రాజు గారు 16 ఏండ్ల వయసులోనే 16 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. రాజు అయిన ఈయన పిల్లలు ఈయన యొక్క గొప్ప జ్ఞాని అని చేసినడానికి ఆధారం ఏంటంటే ఈయన రాజు అయిన తర్వాత దేవుణ్ణి ఆనుకున్నాడు. దైవజనుడైన జకర్యా పిల్లరా జకర్యా అనబడిన దైవజనుడి యొక్క ఆ దినాల్లో పిల్లలు దేవుణ్ణి అనుకుని ఆ దైవజనుడు ఎలా చెప్తే అలాగా పిల్లలు ఆ దైవజనుడే పెళ్లి చేశాడు. ఆ దైవజనుడే పిల్లలు అన్ని కూడా పిల్లలు ముందుగా దైవజనుడి యొక్క ఆశీర్వాదం లేకుండా ఏది ఆయన చేసేవాడు కాదు. అలాగే పిల్లరా అంతా కూడా దేవుణ్ణి ఆశ్రయించాయి, నువ్వు ఇలా చేయాలని చేసి దైవజనుడు పిల్లలు చెప్పినప్పుడు అలాగే చేసుకెళ్ళాడు. కానీ ఆ మాటను ఏమాత్రం కూడా అతడు పెడచెవిని పెట్టలేదు. అలాగే దైవజనుడిని నిర్లక్ష్యం చేయకుండా ఓ పిల్లరా దైవజనుడు ఏదైతే చెప్తున్నారో దానినే వింటూ దాని ప్రకారమే పిల్లల అతడు పరిపాలన చేస్తూ దేవుని బిడ్డలను ఆయన సాగినట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడో పిల్లరా ఆ యొక్క దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత దేవుడు అతన్ని వర్ధిలింపచేశాడు. వర్ధిలింప చేయటంలో పిల్లరా ఎన్నెన్ని పిల్లల కార్యాలు జరిగినాయో మనకి ఇక్కడ తెలుసు. పిల్లరా 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. 6వ వచనం నుంచి 15వ వచనం వరకు కూడా ఆయనకు దేవుడు చేసిన కార్యాలు, అతడు దేవుని ఆశ్రయించిన కారణం చేత దేవుడు ఆయన ఏడవ చేసిన కార్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అతడు ఫిలిస్తీయులతో అతడు యుద్ధం చేశాడు. దేవుడు అతనికి సహాయం చేశాడు. అమోరీయులు ఉజియాకు స్పందించువారైన అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన కనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశములనంతటా వ్యాపించెను. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఆయన ప్రహారీ గోడలను పిల్లరా కట్టినట్టుగా ప్రాకారపు గోడలను కట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు శత్రువుల ప్రాకారపు గోడల్ని పడగొట్టినట్టుగా కూడా పిల్లలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా ఇంకా అంతేకాదు అతడు వ్యవసాయం అభ్యసించగలవాడి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అనేక దుర్గములు కట్టించి బావులు తగ్గించాడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లలు ఎంతో వ్యవసాయం చేశాడు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే అతడు ఏది తలపెట్టినా కానీ అన్ని రంగాల్లో దేవుడు అతనికి సహాయం చేశాడు. అంతేకాదు దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అతడు ఇక మరణ యుద్ధాలు లేక పిల్లరా ఆ యొక్క యుద్ధానికి కావలసిన ఆయుధాల సమస్తమును కూడా ఆయన దేశంలోని పిల్లరా తయారు చేసుకున్నట్టుగా పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి పిల్లల గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా జరగటానికి దేవుని బిడ్డలంటే అతడు బలవంతుడుగా తన రాజ్యము బలమైన రాజ్యం అవ్వటానికి అన్ని విధాలుగా పిల్లరా ఆయన ఎంతగానో పిల్లరా అభివృద్ధి చెందటానికి పిల్లల దేవుడు అతను సహాయం చేశాడు. మనకు తెలుసు దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టాడు.
దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఉజియా దేవుని ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా దేవుని ప్రత్యక్షత తనకు ఉంది. అయితే దేవుని బిడ్డలారా మనం కూడా ఆ దర్శనం మనకున్నప్పుడు లేక ఆ ప్రత్యక్షత మనకున్నప్పుడు ఆ విషయం మనకు తెలిసినప్పుడు ఉజియా వలె మనం దేవుని ఆశ్రయిస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుతూ ఉంటాం. ఆయన ఆశీర్వాదానికి ఏమాత్రం కూడా కొలత లేదనే సంగతిని మనకు తెలుసు. అయితే ఇంత ఉజియాలో పిల్లరా, ఇంత గొప్పవాళ్ళు పిల్లరా, ఏమండి ఒక చిన్న లక్షణమే అతని జీవితాన్ని మొత్తం పాడు చేసేసిన సంగతి మనకు తెలుసు. అది 16వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. గర్వం అనేది అతని జీవితంలో వచ్చింది. అంతవరకు కూడా పిల్లల అతనిలో గర్వం లేదు. కారణం ఏంటంటే అతడు పెద్ద దైవజనుడు పిల్లలు చనిపోయినప్పుడు ఆయన పిల్లరా ఆయన యాజకత్వంలోకి వచ్చారు. అయితే ఈయన ఏం చేశాడు, నేను మీ తండ్రి కాలం నుంచి దేవుని ఆరాధిస్తున్నా, నా పక్షాన్ని మీరు చేయడం ఏంటి, నేనే ఇల్లు చేసుకుంటానని చేసి గర్వంతో పిల్లరా తనే ధూపం వేయడానికి వెళ్ళిపోయాడు. దానికి పిల్లరా భక్తులు యాజకులు అన్నారు, దేవుడని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని పిల్లరా యాజకులు చెప్పారు. ఇది ఘనత కలుగ చేయదు రాజా, తొందరపడుతున్నావు, నీ పని ఎవరైనా చేయొచ్చు, మా పని మాత్రం మేమే చెయ్యాలి. నీ పని ఎవరైనా చేయొచ్చు, రాజరికాన్ని ఎవరైనా చేయొచ్చు, యాజకత్వాన్ని కేవలం ఏర్పరచుకున్న యాజకులు మాత్రమే చేయాలి. ఎవరు పడితే వారు చేయడానికి ఏమాత్రం నువ్వు తొందరపడుతున్నావు రాజా అంటే వాళ్ళ మీద కళ్ళు ఎర్రగేశాడు. వెంటనే కుష్ఠరోగం పిల్లలపైన మొత్తబడ్డాడు. కుష్ఠరోగం వచ్చేసింది. వాడు పిల్లరా మందిరంలోంచి నెట్టబడ్డాడు. ఆయన జీవితకాలం అంతా కూడా మందిరంలోకి వెళ్ళలేదు. ఆయన చనిపోయే వరకు యెషయాకు దర్శనం లేదు. దేవుని బిడ్డలారా అలాగే పిల్లరా అదిగో గర్వం చనిపోతేనే గాని, మనలో పిల్లల గర్వం చనిపోతేనే గాని పిల్లరా మనం దేవుని యొక్క దర్శనాన్ని చూడలేము, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడలేము. ఎందుకు చేతనంటే గర్వం మన జీవితాలను పాడు చేసేస్తుంది. గర్వం వల్లనే మనిషి ఏ పాపం చేసినా చేయగలుగుతాడు. దేవుని బిడ్డలారా ఏ ఒక్క పాపమైనా సరే గర్వం చేతనే మనిషి చేయగలుగుతాడు. ఇక్కడ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మనిషి ఏదైనా తప్పు చేస్తాడు, తన ఇష్టానుసారంగా నడుస్తున్నాడంటే అది గర్వమే. మందిరానికి సకాలంలో రాలేకపోతున్నాడంటే అది గర్వమే. పిల్లరా తీసిన దశం భాగాన్ని పిల్లరేమిటి ఓ పాస్టర్ గారికి 10 రూపాయలు, ఓ పాస్టర్ గారికి 10 రూపాయలు, ఓ పాస్టర్ గారు ఇలాగా పప్పు బెల్లాలాగా పనిచేస్తున్నాడు అంటే అది గర్వమే. ఎక్కడ పిల్లనది ఎలాగ వేయాలో అలాగ వేయకుండా ఇది చేస్తున్నాడు అని అంటే, ఇష్టానుసారంగా దాన్ని చల్లేస్తున్నాడు అంటే ఇది గర్వమే. గర్వంలో నుండి వచ్చేది సమస్త పాపాలు. ఈ పాపాలన్నీ పిల్లరా పోవాలంటే గర్వం మనిషి పిల్లలు విడిచిపెట్టాలి. పిల్లలు దేవుని సన్నిధిలో లేఖనం చెప్తా ఉంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చరించబడతాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చరించబడతాడని. తగ్గింపు జీవితం అని పిల్లరా, తగ్గింపు జీవితం కలిగిన వారు ఎవరు అని అంటే చేతులు కట్టుకుని వినయంగా ఐగర్ అనేవాడు తగ్గించుకున్నట్టు కాదండి. దేవుని బట్టి తగ్గింపు జీవితం గల వాడు పాపం చేయరు. వారు పాపము చేయరు. పాపం చేస్తున్నారంటే గర్వంతులే ఉన్నారు. అందుకే పిల్లరా ఆ యొక్క పాపాలు ఏదైనా కావచ్చు, పిల్లల పెద్ద పాపమే కావచ్చు, చిన్న పాపమే కావచ్చు, అబద్ధం కూడా పిల్ల పాపంగా మనం పిల్లల అన్య సత్యరాల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. కనుక ఏ పాపమైనా గర్వం ద్వారానే మనిషి జీవితంలో పిల్లలు ఆ గర్వాన్ని చంపేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలను ఆలోచించండి. మనకు తెలుసు లేఖనంలో మనం చూసినప్పుడు పిల్లల సొలొమోను రాజు గారు పిల్లల ఆయన వ్యభిచారం చేత భ్రష్టుడైపోయాడు. స్త్రీలో ఉండే వ్యభిచారం చేత భ్రష్టుడైపోయాడు. పిల్లల ఈ వ్యభిచారం అనే పిల్లల ఆ విత్తనం వేసింది దావీదు గారు. దావీదు పిల్లల వ్యభిచారం అనే పిల్లరా దాంట్లో ఉన్న పిల్లలు అతను జయించి, వ్యభిచారంలో ఉన్న అతను జయించి మరలా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. సొలొమోను మాత్రం అదే వ్యభిచారాన్ని వారసత్వంగా తీసుకున్నాడు, కానీ అతను జయించలేకపోయి భ్రష్టుడైపోయాడు. అలాగే ఈ గర్వం అనేది మనం పిల్లలు స్థాపించేస్తే, అది మనం స్థిరపరిచేస్తే మన పిల్లలైనా అది పాడు చేయగలుగుతాం. మనం దాటేయచ్చు. ఈ జీవితంలో మనం పిల్లలు బ్రతికేయచ్చు. కానీ అదే గర్వం మన పిల్లల్లోకి వెళ్ళిందంటే దేవుని వారసత్వంగా వారికి వెళ్ళిపోయింది అనుకుంటే ఆ లక్షణం దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అది పిల్లలు నాశనం చేయొచ్చు. కాబట్టి అది మన కళ్ళ ముందు పిల్లలు జరుగుతుంటే మనం చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది పిల్లలు మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. సౌలు రాజులకు భక్తిహీనత ఉంది. అదే భక్తిహీనత మీకాలుకు వచ్చింది. ఆ మీకాలు రాజైన దావీదు నాట్యమాడితే పిల్లలు దాని గురించి ఆమె హేళన చేసింది. అల్పుడప్పుడు డాన్స్ పెట్టినట్టు ఏంటి నువ్వు అధికారుల ముందు ఇలా చేస్తావా నువ్వు అనేసి అంది. దానికి దావీదు గారు అన్నాడు,
ఒకటే చెప్పాడు దావీదు మహారాజు, నా దేవుని సన్నిధిని ఆడి తిని అన్నాడు. ఎప్పుడైతే ఆయన పిల్లరేవండి ఆడి తిని అన్నాడు, దేవుడు బిడ్డ దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఈ యొక్క మీకాల్ని పిల్లరేవండి శపించేశాడు. కాబట్టి మీకాలు పిల్లల ఏమాత్రం కూడా పిల్లలు లేకుండా గుడ్రాలుగా బ్రతుకుతా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు బిడ్డలను ఆలోచన చేయండి. మనం చేయాల్సిన పని పిల్లల మనలో ఉన్న గర్వాన్ని చంపేయాలి. చంపేస్తేనే కానీ దర్శనం అనేది మనకు కలగదు. దేవుడు బిడ్డలను ఆలోచన చేయండి. యేసు ప్రభువారు పిల్లల ఉపవాస ప్రార్థన గురించి ఒక మాట చెప్పారు. 6వ అధ్యాయంలో ఈ యొక్క మత్తయి సువార్తలో పిల్లల ఏమండి ఆయన ఒక మాట చెప్పారు, మీ తండ్రి అయిన దేవుడు కనబడవలనని పిల్లలు మీరు తండ్రి కనబడవలని ఉపవాసం ఉండమని చెప్పారు. అయితే దేవుడు బిడ్డలను ఆలోచన చేయండి. ఉపవాసం అంటే దేవునికి దగ్గర నివాసం. ఎవరు మన ఉపవాసం ఉండి దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం దేనికి ఉండాలి అనే దాని గురించి పిల్లల యెషయా గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు మనం చూసినప్పుడు చూడండి పిల్లరా, దేవుని బిడ్డలారా 58వ అధ్యాయం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుండి రాయబడిన మాటలు మనం చూసినప్పుడు, మేము ఉపవాసం ఉండగా నీ ఎందుకు చూడము, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టము అని అందరూ. మీరు ఉపవాస దినములు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? 5వ వచనం నుంచి చదువుతున్నానండి. మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినం అట్టిదేనా? పిల్లరా దేవుడు ఇక్కడ రాయబడింది, అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? కాదు. దుర్మార్గులు కట్టిన కట్లు పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారు విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టేయుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఈ మాటను మనం పిల్లరా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉపవాసం పిల్లరా మనం ఉంటే సరిపోదండి. ఉపవాసం ఉన్నటువంటి దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా పిల్లలు ఆయన గురించి మనం ఉండాలి. దేవుని బిడ్డలను ఆలోచించి అసలు ఉపవాసం దేనికి ఉండాలి అంటే, దేవుని బిడ్డలను ఆలోచించి మన సొంత అవసరతలు లేదా అలవాటు ప్రకారము పిల్లలు ఏమిటి ఏదో అందరూ చేస్తున్నారు కదా అని చేసి పిల్లలు విధంగా మనం ఉపవాసం ఉండకూడదు. అది పిల్లల లేఖనం చెప్తా ఉంది కదా, నిర్గమకాండంలో ఒక మాట ఉంది, ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు, వ్యర్థముగా ఉచ్చరించువాడు శాపగ్రస్తుడని రాయబడుతుంది. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు. ఈ మాటను ఇప్పుడు కూడా మన జీవితాల్లో మర్చిపోకూడదు. మన ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డ దుర్మార్గులు కట్టిన కట్లు పుట్టయ్యో, దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఓ పిల్లరా, తాగు, వ్యభిచారం, ఈ దొంగతనం, మోసం ఇదంతా కూడా పిల్లరా మనుషులు చేయటం వల్ల అది పిల్లరా బంధకమైపోతుంది. అది పిల్ల వారసత్వానికి పిల్లరా అది దారి తీస్తూ ఉంది. కాబట్టి పిల్లలవి దాని లేఖనం చెప్తూ దుర్మార్గపు కట్లు, దుర్మార్గులు కట్టిన కట్లు. దేవుని బిడ్డలను ఆలోచించే శాపగ్రస్తమైన జీవితం పిల్లలు మనం జీవించడం ద్వారా పిల్లలు బంధించబడుతూ ఉన్నారు. రాబోయే సంతానాలు బంధించబడుతున్నాయి. అయితే ఉపవాసం ఉన్నవాడు చేయాల్సిన పని ఏంటంటే, ఈ దుర్మార్గపు కట్లని పిల్లలు విప్పేయాలి. అంటే తరాల నుంచి వచ్చే ఏ లక్షణాలు అయితే పిల్లల దైవ వ్యతిరేకమైన లక్షణాలు, దేవునికి లోబడిన లక్షణాలు, లోకానుసారమైన లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటిని తెచ్చేసుకోవాలి. వాటి నుండి పిల్లలు విడిపించబడి ఆ బానిసత్వం అని ఆ కాడి నుంచి కాడి మాను మీకు పిల్లలు మనం తీసేయాలి. పూర్తిగా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి పిల్లరా, మనం దేవునికి లోబడి స్వతంత్ర జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అట్టి రీతిగా పిల్లరా మనం సిద్ధపడడానికే ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో మనం చేయాల్సిన మొట్టమొదటి పనులు ఏంటంటే, మనలో ఉన్న అపరాధాలన్నీ కడుక్కోవాలి. మనలో ఉన్న లోపాలు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ మనం సరి చేసుకోవడానికే మనం పిల్లలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేఖనం చెప్తా ఉంది, యేసు ప్రభువారు అంటారు, మనకందరికీ కూడా తెలిసిన విషయమే. యేసు ప్రభువారు అంటారు, మీరు అడగక ముందు యెషయా గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ఉంది కదండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. మీ తండ్రిని మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నదే ఆయనకు తెలుసు. కాబట్టి మీరు దాని గురించి అడగొద్దు, దాని గురించి మీరు అడగొద్దు అని ప్రభువే చెప్తున్నారు కదా. పిల్లలు ఏమడగాలి? పిల్లరా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలన్నీ కూడా అన్ని అనుగ్రహించబడతాయని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడ్డలారా మొట్టమొదటి మనం సరి చేసుకోవడానికి, మనలో ఉన్న లోపాలు చంపేసుకోవడానికి
నిత్యము ప్రయత్నం చేస్తుండాలి. ఏ బలహీనత అయితే మనలో ఉందో ఆ బలహీనతను చంపేసుకోవాలి. అది కోపమే కావచ్చు, ఆ పిల్లల ఆవేశమే కావచ్చు, లేకపోతే పిల్లల మూర్ఖత్వమే కావచ్చు, లేకపోతే పిల్లల దుర్భాషలే కావచ్చు, మరి ఏ విధమైన పిల్లల పాపమైనా సరే, అవిధేయతైనా తిరుగుబాటైనా సరే, మనలో పిల్లలు ఉంటే దాన్ని చంపేయడానికి మొట్టమొదటి ప్రయత్నం చేయాలి. ఉపవాసం ఉండి పిల్లలు దేవుణ్ణి అడగాల్సిందని, ఉపవాసం ఉండి దేవుని మీద మొదలుపెట్టాల్సిందని. పిల్లల దేవుని యొద్దకు వెళ్తున్నామంటే ఏ లోపం లేకుండా ఎలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. పిల్లరా సుంకరి పరిసయుడు పిల్లరా దేవుని సన్నిధికి వెళ్ళారు. అయితే పరిసయుడు అన్నాడు, అయ్యా నేను నీతిమంతుడుగా జీవిస్తున్నాను, అందుకు నీకు స్తోత్రం అన్నాడు. నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అన్నాడు. కానీ అతనిలో ఉన్న గర్వాన్ని మాత్రం అతను తగ్గించుకోలేదు. కానీ సుంకరి ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు, ఏవా పాపినైనా నన్ను కరుణించు అనేసి. ఎప్పుడైతే మాట అన్నాడు అతను అంగీకరించబడ్డాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకు అంగీకరించబడ్డాడు? పాపినైనా నన్ను కరుణించు అనగానే అంగీకరించబడ్డాడయ్యా. కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో మొట్టమొదట మన అపరాధాన్ని, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే వారము కావాలి. పిల్లలు అపరాధాన్ని, పాపాన్ని మనం పిల్లల హృదయంలో పెట్టుకుని అన్నిటితో పిల్లలుండి ఏదో దేవుడు ఉద్ధరించడానికి దేవుడు స్థుతిస్తే పిల్లలు మాత్రం కూడా ఆయన సహించడు సుమా. పిల్లల ఏలియా గారిని సారేపతి విధరాలు ఇంట చేర్చుకుంది, ఆతిథ్యం ఇస్తూ ఉంది, ఆమె బ్రతికేస్తుంది. ఆ పిల్లల రాజనగరంలోనైనా తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది, కానీ ఈ ఇంట్లో ఏ లోటు లేకుండా ఉందండి. అంత గొప్పగా పిల్లలు దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటం వల్ల ఆమె ఆశీర్వదించబడి గొప్పగా సాగుతుంది. కానీ దేవుడు ఇదే గొప్ప, ఇదే గొప్ప, నేను దైవజనుడు కలిగి ఉన్నాను, ఆయనకి ఏదో నేను ఆతిథ్యం ఇచ్చేస్తున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను, నేను అలా ఉంటున్నాను అని అనుకుంటుందే కానీ తను చేసే పాపం నిమిత్తం దేవుని సన్నిధిలో పిల్లలు భయపడలేదు. ఆ పాపం ఎప్పుడైతే పిల్లరా ఏమిటి భయపడకుండా ఇక పిల్లరా ఇంకా పిల్లల మర్చిపో సాగుతుందో దేవుని సన్నిధిలో దేవుని దృష్టిలోకి వెళ్ళినప్పుడు, దేవుడు చూసినప్పుడు దేవుడికి ఆ పాపమే కనపడతాం. ఎందుకంటే ఆ పాపం మనం కడుక్కోలేదు, ఆ పాపం శుద్ధీకరించుకోలేదు, ఆ పాపం నుంచి విడుదల పొందలేదు. పైకైతే పిల్లలండి ఏదో కాలయాపనం చేస్తుంది. అయితే దేవుని దృష్టిలో ఆమె అపరాధిగా కనపడినప్పుడు దేవుడు ఆమె పుట్టాడు. ఆమె బిడ్డ చనిపోయింది. మనకు తెలుసు ఆ సంగతి. ఆ బిడ్డ చనిపోయినప్పుడు అప్పుడు వెంటనే పిల్లరా అందులో నా పాపం నాకు జ్ఞాపకం చేయడానికి వచ్చావా దైవజనుడా అని అంది. అది పిల్లరేమండి మొదటి ఆమె సిద్ధపడచ్చు. అమ్మో దేవుని సన్నిధిలో నన్ను నా హృదయం చూస్తున్నాడు, నేను గతంలో ఎన్ని పాపాలు చేశాను, నేను ఇప్పుడు ఏ పాపాలు చేస్తున్నాను చేయాలి కదా పిల్లరా. దాన్ని సరి చేసుకోవాలని మొదట ఆలోచన ఆమె కలగలేదు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనం ఉపవాసం ఉంటున్నామంటే పిల్లలు సరిపోదు. యేసుప్రభువు ఏం చెప్పారు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదటి మీ తలుపు వేసుకోమన్నాడు. అంటే ఇక మీరు మీ సొంత ఆలోచనలకే ఉండటానికి వీలేదు. అంతేకాదు తలంటుకోమన్నాడు. ఇక పిల్లలు మన తలంపులు, మన ఉద్దేశాలన్నీ కూడా పక్కన పెట్టా. ముఖం కడుక్కోమన్నాడు. కళ్ళు కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, చెవులు కడుక్కోవాలి. అంటే ఇది చెడ్డవాటిని వినడం కానీ, టీవీలు గట్రా చూడడం కానీ, ఇక అనవసరమైన మాటలు మాట్లాడడం కానీ ఏమి లేకుండా అన్నీ కూడా పిల్లరా పూర్తిగా దేవుడికి సరౌండ్ అయిపోయే రీతిగా సిద్ధపడేలా ఎక్కడ చెప్పి ప్రాప్తలుతున్నారు కదా. యెహోవా సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడండి అని చెప్తుంది. మరి సిద్ధపడుతున్నాం. సిద్ధపాటు లేకుండా వెళ్ళిపోతే పిలిచాడు కదా, అవకాశం ఉంది కదా, గుడి ఉంది కదా అని చేసి పిల్లరా వెళ్ళిపోతే ఊరుకుంటాడా? ఏమన్నాడు ఆయన? సోదరుడా పెళ్లి వస్త్రం లేక ఎలాగొచ్చావు అని అంటాడు. అనగానే పిల్లరేంటి పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు అని అంటే పిల్లరా అడే సమాధానం చెప్పలేకపోతున్నాడు. దానికన్నా నేను తీసుకెళ్ళి చెత్తకూడి చీకటి గదిలో బారేమన్నాడు. అంతే ఏమిటి రొప్పడ్డాం, అవకాశాలు ఉన్నాయి, వస్తున్నాం, మంచిదే. దేవుడు వీటిలో లోకంలో ఎందరికో లేదు కృపదేవుడు మనకు అనుగ్రహించాడు, మంచిదే, చాలా సంతోషం. అలాగని చేసి పిల్లరా నియమం లేకపోతే అసలు ఊరుకోడు సుమా. నియమం లేకపోతే అసలు ఊరుకోడు సుమా. నియమం పిల్లరా ఎవడు ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించేవాడు. సరిహద్దులు ఉండాలి, జాగ్రత్తలు ఉండాలి. ఆయన సన్నిధిని ఎలాగూ వెళ్ళాలో దేవుడు పిల్లలు అలాగూ వెళ్ళాలి. ఎవరు పడితే రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకసారి దావీదు గురించి పిల్లలు రాజు అంటాడు, ఈ పిచ్చోడితో నాకేంటి పని, నా సన్నిధిని వెళ్తావా, వీరితో నాకేంటి పని అని చేసి పిల్లల ఇప్పుడు దావీదు పిచ్చివాడిగా యాక్ట్ చేస్తాడు. అంటే పిచ్చివాళ్ళు పిల్లల పిల్లలు ఏమండి బలహీనతలు గల వాళ్ళు రాజు సంపూర్ణకు వెళ్ళకూడదు. కానీ పిల్లలు అక్కడ ఆ లేఖనాన్ని బట్టి మనం పిల్లలు అర్థం చేసుకుంటున్నాం. అలాగే మన జీవితాల్లో పిల్లరా మనం ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు నిందారహితమైన జీవితంతో ఉంటున్నామా? నిందారహితమైన జీవితం లేకుండా ఆయన సన్నిధిని కూర్చుంటే నువ్వు పిల్లలేండి దర్శనము చూడలేవు, బలపడలేవు. పిల్లలు అలాగూ బలహీనతలు ఉండిపోతే
నీ యొక్క పిల్లల నుండి వెనకాల వచ్చే వారిని కూడా నీ సంతానం కూడా దేవుని సన్నిధిలో బలహీనంగానే ఉంటుంది. అది చాలా భయంకరం. అది పిల్లరా, మన లోకంలో పిల్లరా విద్య లేని మన బలహీనమైన, ఆర్థికంగా బలహీనమైన, లేకపోతే విద్యాపరంగా బలహీనమైన, లేకపోతే ఆలోచన పరంగా బలహీనమైన పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం పిల్లరా ఎటువంటి ఆత్మీయ బలహీనత మనలో ఉండకూడదు. ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. సత్యంలో పూర్తిగా తెలుసుకోవాలి. దేవుని సంగతిని తెలుసుకుని బలంగా మనం నిలిస్తే దేవుని బిడలారా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాం, గొప్ప ఉన్నతంగా మనం ఉంటాం. యోసేపు గారు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. తీసుకెళ్లి రాజు స్థానంలో కూర్చోబెట్టాడు దేవుడు. అలా మనందరినీ ఉన్నతమైన ఆ స్థానాలు కూర్చో మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్తాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి పిల్లరా. ఉజియా చనిపోతేనే కానీ యెషయాకు దర్శనం లేదు. మనలో గర్వం చనిపోతేనే కానీ దేవుని ప్రత్యక్షత మనకు రాదు. మన పిల్లరా ఆ గర్వాన్ని చంపేసుకోవడానికి, మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా లయపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయకుండా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళిపోతే ప్రమాదకరమైన విషయమని నేను మీకు తెలియపరుస్తున్నా. దేవుని సన్నిధి మనకు ఎంత ప్రాముఖ్యమో అంత ప్రమాదకరం, ఎంత ప్రాముఖ్యమో అంత ప్రమాదకరం. ఈ మాట మీరు మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి మానవుడికి ఎంత ప్రాముఖ్యం. దేవుని సన్నిధి లేక మనిషి బ్రతకలేడండి. నాకు వేరే ఇంటి మీరేమీ చేయలేరు. దేవుని బిడ్డలంట ప్రభు చెప్పండి వాస్తవం. ఈ లోకంలో మనిషి జీవిస్తున్నాడంటే ఆయన వల్లే, ఆయన కృప చేతనే. అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, పిల్లలు మీకు కమిషనర్లు అన్నారు కదా, ఆయన వల్ల మనం జీవించుచున్నాం, చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. పిల్లరా ఆయన వల్లే తప్ప మరి ఎవరి వల్ల కూడా. అయితే ఆయన సన్నిధి మనకి లేకపోతే ఎందుకు పలికినాం. అయితే అన్యులు భక్తి చేస్తారు, అంటే ఉద్ధరించడానికి అన్నట్టు చేస్తారు. ఎలా అంటే ఒక బొమ్మను నిలబెడతారు, 9 రోజులు దాని ముందు డ్యాన్స్ కడతారు, తీసుకెళ్ళి కాలువ పెట్టి దూకేస్తారు దాన్ని. అంటే వీళ్ళు నిలబెడతారు, నిలబడగొట్టారు. ఇలా ఉద్ధరించడానికే ఇదంతా చేసేది. మనం పిల్లలు దేవుని ఉద్ధరించడానికి భక్తి చేయాలనుకుంటే దెబ్బతింటాల్సిన ఆయన ఉద్ధరించడం. ఆయన మనం ఉద్ధరిస్తారు. ఆయన ఉద్ధరణ మనం పొందడానికి ఆయన సన్నిధిలో నిందారహితంగా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. అట్టి రీతిగా మీరు ప్రభు సన్నిధిని బలపడాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. పిల్లరా ఉజియా చనిపోతేనే కానీ ప్రత్యక్షత లేదు. ఉజియా చనిపోతేనే కానీ పిల్లల పరిశుద్ధాత్మ శక్తి లేదు. ఉజియా చనిపోతేనే కానీ ఆత్మలో వర్ధిల్లలేడు. ఉజియా చనిపోతేనే కానీ పిల్లరా ప్రార్థనలో నిలవలేము, దేవుని సన్నిధిలో నిలవలేము. దేవుని బిడ్డల ఆలోచన చేయండి, ముందుకు సాగలేము. కనుక ఉజియా చనిపోవాలి. దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన దేశ క్షేమం కోసం ఇలా కరోనా వైరస్ పై దేవుడు మనకు కృప అనుగ్రహించేటట్లు, సంఘాల కృప అనుగ్రహించే, తన రాసుల కృప అనుగ్రహించేటట్లు, అలాగే ప్రభుత్వాలు కూడా సహాయం చేసేటట్లు, దేవుడు కనికరం చూపేటట్లు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. అయితే ఆయన ముందుకు వెళ్ళి ఆయన అడిగేటప్పుడు ముందు సిద్ధపడాలి. ఒక మంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి మనం వెళ్ళాలంటే ఎలా పడితే అలాగా టవల్ కట్టేసుకుని, ఒంటి మీద బట్టలు లేక టవల్ కట్టేసుకుని ఒక పిల్లలు ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే రాణిస్తారా? వెళ్ళము. అస్సలు రానివారు. ఎక్కడికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరో మాట ఆయన దరిదాపుల్లోకి రాను ఈడ్ చేస్తారు బయట. మరి ఆల్రెడీ ఒక్క సామాన్య మనుషుల దగ్గరికి వెళ్ళడానికి పిల్లలు తగిన సిద్ధపాటు ఉండాల్సి వస్తే సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడైన దేవుని సన్నిధి దగ్గరికి లేక దేవుని ఎదుటికి వెళ్ళడానికి ఇంకెంత పిల్లలు సిద్ధపడాలి. ఉపవాసం అంటే దగ్గర నివాసం, దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం పిల్లలు ప్రయత్నం చేస్తున్నాం. ఆ దగ్గరికి వెళ్ళి విధంగా సిద్ధపడి పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం పొందుదాం, ఆయన దీవెన పొందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థన చేయండి, మౌనంగా ఉండవద్దు. ఆయన సన్నిధిలో ఉన్నాను కనుక ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. ఆయన యొక్క సహాయం లేనిదే ఈ లోకంలో మనం ఏమాత్రం కూడా జీవించలేము. ఆయన లేకుండా ఈ లోకంలో బ్రతకలేము. అందుకే కరోనాకు మందు కూడా కనుగొనలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. కొంతమందిని కరోనా చంపేస్తుంది, కొంతమందిని బ్రతకనిస్తుంది. కారణం అది ఆయన కృప, ఆయన కృప మాత్రమే. అది ఆయన కృప మాత్రమే. ఆయన కృప వల్లే కొంతమంది కరోనా వచ్చిన బ్రతకగలుగుతున్నారు. గొప్ప గొప్ప వ్యాధులతో బాధపడేవారు కూడా, షుగర్ వ్యాధితో బాధపడేవారు, అలాగే ఆ వ్యాధులతో ఉన్నవారు, మూర్ఛతో బాధపడేవారు కూడా, వాళ్ళందరూ కూడా కరోనా వచ్చిన బ్రతికి బయటకు వచ్చేసారు. క్షేమాన్ని చూశారు.
వారి పెద్ద ఏం కష్టం అనిపించలేదు, పెద్దగా హాస్పిటల్లో కూడా వారికి బిల్లులు అవ్వలేదు. కానీ ఆరోగ్యంగా ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళు కూడా ఆ హాస్పిటల్లో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి బయటకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన కృప లేకపోతే ఏమి చేయలేము అనేది దేవుడు మరొకసారి నిరూపిస్తున్నాడు. ఆ లేఖనాల్లో ఉన్న మాటలే కాదు, లేఖనంలో ఉన్న మాటలుగా ఉండిపోవాలి, అది అలంకారమయంగా ఉండలేదు. అది పిల్లల వాస్తవం అని నేడు ఈ కరోనా దినాలు మనకు పిల్లలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి మనం ఆయనకు లోబడి ఆయన సన్నిధిని ఆయన దయపొందే విధంగా పిల్లరా జాగరూకతతో ఉండాలి. ప్రార్థన జీవితంలో వెనకపడకూడదు, సన్నిధి జీవితంలో వెనకపడకూడదు. దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగాను భయభక్తులతో సంఘ కాపరికి సహకారులుగా మనం ఉండాలి. దేవుని పనులు సహకారులుగా మనం ఉండాలి. మన ఇరుగు పొరుగు వారికి మన గొప్ప సాక్ష్యంగా ఉండాలి. మన ఇంట్లో దేవుని యొక్క సమాధానం నిత్యము ఏలు చూడనిస్తూ ఉండాలి. అంటే రీతిగా మనం ఉంటే మంచిది. అలా ఉండాలి అంటే గర్వం మనలో చనిపోవాలి. కనుక ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సకలాసూదంలో కళ్ళబోతులైన ఓ మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మీ మహాత్మ చేత నా తండ్రి నైనా మీకు స్తోత్రాలు. ఆయన ప్రభా కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులోని భక్తులతో ప్రభు అయ్యా నాకు మీకు మాట్లాడే భాగ్యం దయచేస్తాం. ఈ యొక్క వాక్కును ప్రభు వారికి అందించే అవకాశాన్ని నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం మిగులు హృదయాల్లో ఆయన భద్రపరచబడ్డాను సహాయం సాతాన్ని తూపుకుండా అయ్యా నాకు ఇస్తుంది మీ కాపుదలు అనే కంచెను కోటగా వచ్చిన తండ్రి ప్రభా అయ్యా నాకు మీకు స్తోత్రం నేర్పి ప్రభా అది ఫలింప చేయమని పెట్టుకొస్తాం. 60 ఉన్నంత ఫలించిన తండ్రి ప్రభా బిడ్డలు గొప్ప ఆశీర్వాదం చూసి సహాయం చేయండి. పౌరుష పడుదలగా వారే ప్రభు నీ సన్నిధిని సిద్ధపట్టుకును నా తండ్రి నీ ఆశీర్వాదం పొందుటకును లోకమందు గొప్ప జ్యోతులు వలె కనబడుతూ సహాయం చేయండి. మీ సహాయాలు అయ్యా నీ రాష్ట్రాలను ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి. మా మధ్య ఉన్న నాయన ఈ సహవాసం, ఈ ప్రేమ ఆహ్లాదాలు సమస్తం కూడా ప్రభా నీ రాకడ పర్యంతం మా మధ్య నేను నిలకడగా ఉంటుంది ప్రభు చూపించి నీ చిత్తమైతే మరొకసారి మేమంతరం కూడా కలుసుకునే భాగ్యం దయచేసి మీరే మహిమ పొంది దీవెన దయచేసి సంస్థలు శత్రు వాడబడిన నన్ను కూడా ఆశీర్వదించి కానీ సేవలుగా వాళ్ళకు దీవెన దయచేయమని యేసయ్య పెట్టడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.